ఏపీలో ఎన్నికలు ముసాయి. ఇక ఇప్పటి వరకు ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అంశం మీద ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. అటు కూటమి గెలుస్తుందా, ఇటు వైసీపీ గెలుస్తుందా, గెలిస్తే పరిస్థితి ఎవరు గెలిస్తే ఏంటి పరిస్థితి, ఈ అంశాలు ఇంకా ఏవి ఒక కొలిక్కి రాలేదు. ఇక వైసీపీ అయితే వైజాగ్ నుంచే మేము పరిపాలన చేస్తాం, ప్రమాణ స్వీకారం చేస్తాం అంటూ ముహూర్తాలు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక అడుగు ముందుకేసి ప్రస్తుతం వైసీపీలో ఏ పోర్ట్ఫోలియో ఎవరికి, ఎవరెవరు మంత్రులుగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. దీంట్లో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గానికి చెందినటువంటి విశ్వరాయ్ కళావతి గారు ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఆమెకు మంత్రివర్గంలో ఉత్తరాంధ్ర నుంచి స్థానం కల్పించడం జరుగుతుంది అనేది ఒక అంశం. ఇక మరొక వైపు పాతపట్నం నుంచి, సో పాతపట్నం నుంచి ఎన్నికైనటు ఒకవేళ ఆమె కూడా గెలిస్తే, పాతపట్నం నుంచి కూడా గెలిచినట్లయితే ఈమె కూడా మహిళే, సో ఈమెకు కూడా మంత్రిగా అవకాశం కల్పిస్తారు అనేది మరొక అంశం. సో ఇలా ఉత్తరాంధ్రలో మహిళలకు పెద్దపీట వేయబోతున్నారు. వీళ్ళకి సీట్లు బెర్తులు కన్ఫామ్ చేసిన తర్వాత మంత్రులుగా మిగిలినటువంటి వారి గురించి చూస్తారు. సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేతలు, గతంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి కన్ఫాము, దాంట్లో డౌట్ ఏం లేదు. కొత్తగా వీళ్ళని తీసుకోబోతున్నారు అనేది ఒక సమాచారం. మరి ఓవరాల్గా దీని తర్వాత ఏమైందో చూడాలి.